చందు నాయక్ మృతదేహాన్ని ఉస్మానియా మార్చరికి తరలించారు. మరికొద్ది సేపట్లోనే ఆయన మృతదేహానికి పోస్ట్మార్టం నిర్వహించి ఆ తర్వాత కుటుంబ సభ్యులకు అప్పచెప్తామని చెప్తున్నారు. ఆయన కుటుంబ సభ్యులు రోధిస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఆయన ఉదయం వాకింగ్కి వెళ్ళి ఇంటికి వస్తానని చెప్పేసి వెళ్ళిన అతను ఒక్కసారిగా కాల్పులు జరిగి శవమై కావడంతో ఒక్కసారిగా తట్టుకోలేని పరిస్థితి నెలకొంది. ఒకసారి అలా భార్య ఉంది, ఒకసారి మాట్లాడదాం. ఏం జరిగిందమ్మా? ఏం లేదండి, వాళ్ళు చంపిన వాళ్ళని ఇక్కడ తీసుకురండి. తర్వాత వాళ్ళని మా వదిన మా చేతితోటి చంపిస్తే మా ఆత్మ శాంతి కొలుతుంది, అంతవరకు కలగదు. వాళ్ళని తీసుకురావాలి, ఫస్ట్ వాళ్ళని తీసుకురండి. అది ఒకటే మాట, మేమేమనము. ఎవరు చంపినా వాళ్ళని వాళ్ళని గినంగా ఇక్కడే మా అన్నతో పాటు వాళ్ళని చంపుతాము అంతే, ఇంకేం చెప్పాం మేము. ఏం మాట్లాడాలి అవన్నీ ఏం తెలియదు సార్, మాకేం తెలియదు. నేను ఏడబోయి ఎత్తుకుతా వస్తాడు మా ఆయన, మీ అందరు తెచ్చిస్తారా? మా ఆయన నాకు కావాలి తెచ్చేయండి. వాళ్ళు ఏడుస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఉదయం వాకింగ్కి వెళ్ళి ఆ తర్వాత నలుగురు కూడా కారులో వచ్చి అత్యంత కిరాతకంగా కాల్పులు జరిపి చందు నాయక్ని హత్య చేయడం చెప్తున్నారు. ప్రస్తుతం అయితే ఈ ఘటన పైన కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అన్ని కోణాల్లో కూడా దర్యాప్తు చేస్తున్నామని చెప్తున్నారు. నిందితుల కోసం 10 టీంలు ఏర్పాటు చేసి గాలిస్తున్నామని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నారు. ప్రస్తుతం చందు నాయక్ మృతదేహానికి పోస్ట్మార్టం నిర్వహిస్తున్నారు. అనంతరం ఆయన మృతదేహాన్ని ఆయన కుటుంబ సభ్యులకు అప్పచెప్పిన తర్వాత ఇక్కడ నుండి తీసుకెళ్లే పరిస్థితి కనబడుతుంది. కానీ ఎందుకు హత్య గల కారణాలు ఇప్పటి వరకు కూడా తెలియలేదు. చంపింది రాజేష్, శివ, అదేవిధంగా సుధాకర్ అని చెప్తున్నారు. మరొక వ్యక్తి ఉన్నారని చెప్తున్నారు. వారికి చందు నాయక్ మధ్య ఉన్న విభేదాలు ఏంటి, అసలు ఆ ల్యాండ్ విషయంలో గొడవనా లేకుంటే వేరే కారణాలు ఏమైనా ఉన్నాయని కూడా దర్యాప్తులో తెలుస్తుందని చెప్పి పోలీసులు అంటున్నారు. కెమెరామెన్ సంతుతో సురేష్, బిగ్ టీవీ, ఉస్మానియా మార్చరి నుండి. మేము ఇంటికి తాగి వాకింగ్ అని పోతుంటే కొంచెం దారిలో కలిసిండు. మేము అటు నుంచి వస్తున్నాం, ఇటు నుంచి కారులో పోతుంటే చూసుకున్నాను. నేను చూసుకుంటే పలానా ఆయన అట్లా వచ్చిండు అంటే, ఆయన ఎందుకు వచ్చిండు ఇక్కడ అని చెప్పిండు. కొంచెం డల్ అయినట్టు అనిపిండు. అయితే నేనే ఉండి ఇంకా ఆయన ఎక్కడ పోతుండో ఏమో, నువ్వేం టెన్షన్ పెట్టుకోకులే, ఏం కాదులే అని చెప్పినా. జరసేపు అట్లే వాకింగ్ చేసుకుంటా ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ ఉన్నారు, అంజనా అని, వాళ్ళ పక్కన కూర్చొని జరసేపు మట్టిలో నడిచి ఇంకా వాళ్ళక్కడనే కూర్చోరు. నేను పాప వచ్చేసినాం. పాప పిలిచింది 2 సార్లు, పోదాం డాడీ అంటే, లేబెట్ ఆ జ్యూస్ దగ్గర పోయి నా పేరు చెప్పు, వాళ్ళు జ్యూస్ పోసేస్తారు, మీరు తాగి వెళ్ళండి, నేను కాసేపు ఆగి వస్తా అన్నాను. సరేలే అని చెప్పేసి వచ్చినాం. అన్నయ్య వాళ్ళందరూ పక్కన ఉన్నారు, అందరు నవ్వుతారు, వాళ్ళు మాట్లాడుకుంటారు. ఇంకా మాట్లాడుకుంటారు కదా అని మేము కూడా జ్యూస్ తాగి అట్లా ఇంటికి కూడా చేరుకోలేము. అప్పుడే అన్న ఎంబడే వచ్చిండు, మా ఎంబడే ఫోన్ చేసి బండి తీసుకుని వచ్చి అక్క అట్లా అన్నకి ఎవరు కాల్చి పాడేసిరు రారా అంటే వచ్చి చూస్తే మట్టిలో అట్లా పడిపోయి ఉన్నాడు. నేను 3 చూసిన, ఒక ఆయన గుర్తుపడ్డా, రాజేష్. అంటే రాజేష్ కి మీ ఈ చందు నాయక్ ఉన్నటువంటి గొడవలు ఏంటి? ఏమన్నా గొడవలు ఏం లేదమ్మా. అప్పుడు కుంట్లూరులో వాళ్ళు గుడిసెలు వేసిరు. ఆ గుడిసెలు వాళ్ళు అంత డబ్బులు అవన్నీ వసూలు చేసుకుంటుంటే మా ఆయన అడ్డుపడి 40 వాళ్ళకి చెప్పిండు అట్లా వసూలు చేసుకుని తింటురని. తింటుంటే ఇంకా వాళ్ళు వార్నింగ్ ఇచ్చిరు ఆయనకు. అదే పార్టీలో ఉంటాడా? సిపిఐ పార్టీ లేదు, ఆయన ఏదో మరి నాకు తెలియదు, నక్సలేటు ఏదో. ఆయన గంగి అయితే అట్లా వేసుకుండు చెట్టు, అట్లా ఉండే చెట్టు బట్టతల ఉంటది, పొట్టిగా ఉంటాడు. ఏం చెప్పలే నాకు. అదేం లేదు, అది మా ఆయన వాళ్ళు సొంతంగా చేపించి, అది కూడా 17-18 సంవత్సరాలు అయింది. మీకు ఎంతమంది వ్యక్తుల మీద అనుమానం ఉంది రాజేష్ తో పాటు? రాజేష్, సుధాకర్ అనే ఆయన, మున్న, రాయుడు అనే వాళ్ళు. ఈ సుధాకర్ చందు నాయక్ గారి దగ్గర పనిచేస్తారేమని అంతకుముందు చేసిరు. అప్పుడు ఆ గుడిసెలలో అట్లా ఇవి వసూలు చేస్తురు, అట్లా వద్దు అని చెప్పే మందులు ఇచ్చినందుకు అట్లా అని చెప్పిండు. అంతే. ఆయనకు కూడా మా ఆయనకు ఎన్ని బుల్లెట్ దిగినా ఆయన కూడా అన్ని బుల్లెట్ దిగాలి. మా ఆయనకి ఎట్లా చంపిరో ఆయనకు నేను చంపాలి, నా చేతితో నేను చంపాలి అంతే. నాకు అంతే. లేదు, చెప్పలేదు. అంటే 40 వాళ్ళకి చెప్పినాము, 40 వాళ్ళకి చెప్పినాము. వాళ్ళు మేము చూస్తాము చెప్తాము అని చెప్పి వాళ్ళు పిలిచి వార్నింగ్ ఇచ్చిరంట. అంటే రాజేష్ మాజీ మావోయిస్ట్ అమ్మా? అవును.
ఆయన దగ్గర ఆయన దగ్గర ఉన్నాయా ఏంది? ఆయన దగ్గరనే ఉంటాయంట చెప్పిండు. మా ఆయనతో కూడా చెప్పిండు నాకు, ఆయన దగ్గర గన్నులు ఉన్నాయి అట్లా ఉంటాయి ఆయన దగ్గర అని చెప్పిండు. 2-3 గన్నులు ఉన్నాయి ఆయన దగ్గర. ఎటువంటి న్యాయం కావాలంటారు? మాకు న్యాయం జరగాలమ్మా, మాకు న్యాయం. మా ఆయన నాకు కావాలి అంతే. మా ఆయన ప్రాణం ఎట్లా తీసిండో ఆయన ప్రాణం కూడా అట్లా తీసాలి అంతే. మాకేం వద్దు, ఇంకా నాకు డబ్బు వద్దు, ఆస్తి వద్దు, నాకేం వద్దు, నాకేం పోవద్దు. మా ఆయన నాకు కావాలి, నా బంగారం నాకు కావాలి, ఎట్టు వద్దు, నాకేం వద్దు ఇంకా.